కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చమేలి జిల్లాలోని నితిన్లోయ దగ్గర ఉప్పొంగిన తమకు వాగు ధాటికి అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ కేవలం సెకండ్లలో రెప్ప పాటులో కొట్టుకుపోయింది. కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో ఇనుప వంతెన కొట్టుకుపోవడంతో నీటి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున లోయలోని నదులు వాగుల ఒడ్డున నివసించే ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ ప్రాంతాలు వర్షాలకు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలతో రహదారులు దెబ్బతినడం, నదులు ఉధృతంగా ప్రవహించడం జరుగుతోంది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మనం ఉత్తరాఖండ్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. ఒక స్టీల్ బ్రిడ్జ్ వరదల ధాటికి కొట్టుకుపోతుంది. అది కూడా జస్ట్ సెకండ్స్లోనే. కన్ను మూసి తెరిచేలోపు ఆ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. అదేదో కొట్టుకొచ్చిన వస్తువులాగా మనకు కనిపిస్తుంది, కానీ యాక్చువల్ అది స్టీల్ బ్రిడ్జ్. ఒక ప్రధాన పట్టణానికి మిగతా ప్రాంతాలకు కలిపే బ్రిడ్జ్ అది. కొద్ది రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి ఉత్తరాఖండ్లో. దాని ఫలితమే ఇది. చమేలి జిల్లాలోని నితిన్లోయ దగ్గర ఈ తమక్ వాగ్ అనేది ఉంటుంది. ఆ వాగు ఉప్పొంగి ప్రవహించినందుకు అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ కేవలం సెకండ్ల కాలంలో రెప్పపాటలో కొట్టుకుపోయింది. కొండపై నుంచి ఒక్కసారి వరద రాగా అంతకుముందు కొట్టుకుపోవడానికి ముందున్న మనం చూస్తున్నాం బ్రిడ్జ్ ఎలా ఉందో. వరద ఒక్కసారిగా పెరిగి ఆ బ్రిడ్జిని ఎట్లా తోసుకుంటూ వచ్చిందో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరో వీడియో తీశారు. సో స్టిఫ్గా గట్టిగా ఉన్న స్టీల్ బ్రిడ్జ్ జస్ట్ ఒక 10 సెకండ్లలోనే ఒక చిన్న వస్తువులాగా విరిగిపోయి ఆ నీళ్లలో కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం. ఆ రేంజ్లో ఉత్తరాఖండ్లో వానలు, వరదలు ఉన్నాయి. దీంతో ఇక ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. అండ్ ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇలా జస్ట్ మోసుకుపోయినట్టు వెళ్ళిపోయింది. అక్కడ ఒకసారి చూడండి. ఇక దీంతో అక్కడ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ఆ ప్రధాన పట్టణానికి వెళ్ళాలంటే. నేను ఒకసారి ఇది చూడండి. ఏదో వీడియో గేమ్లో చూసినట్టు మనకు నీళ్ళు ఏ స్థాయిలో పొంగి వచ్చేస్తున్నాయో, మొత్తం ఆ మలుపులు తిరుగుతూ కొండలు కొనలు దాటుతూ ఎంత వేగంతో వరదలు వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి, జేసీబీ ఉంది, అండ్ తర్వాత ఆర్చ్ మనకు కనిపిస్తుంది. అక్కడుండి సహాయక చర్యలు చేస్తున్న వాళ్ళు కూడా పసిగట్టలేకపోయారు ఈ నీటి వేగాన్ని, వరద వేగాన్ని అని అంటే ఇక మీరు ఆలోచించండి. ఆ వెహికల్స్ కూడా కొట్టుకుపోతున్నాయి, ఆ జేసీబీ కూడా దిక్కు లేదు. సో అందరూ ఇక్కడ పైన గుట్ట ఉంటే దాని మీదకి వచ్చి అందరూ చూస్తున్నారు. అంటే స్థానికులకు అండ్ తర్వాత సహాయక చర్యలు చేసిన వాళ్ళకు కూడా వరద ప్రవాహం అంచనా వేయడానికి సాధ్యం కాదు. మొత్తం ఆ పెద్ద పెద్ద వెహికల్స్ అవి జేసీబీ అయిన తర్వాత అక్కడ ఉండే ఒక వ్యాన్ అయినా, కానీ అవి ఎట్లా అంటే చిన్న ఆట బొమ్మల్లాగా మనకు కనిపిస్తున్నాయి. అంత పెద్ద వరదలు. ఎటు చూసిన కొండలు, మధ్యలో లోయలు, తమకు వాగది అది ఉప్పొంగి ప్రవహించినందుకు అక్కడ ప్రధాన పట్టణాన్ని కలుపుతూ మిగతా ప్రాంతాలకు ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అండ్ అక్కడ ఉన్నవి నామరూపాలు లేకుండా ఒక ఇల్లు కూడా ఉంది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది. ఇక్కడ వెహికల్ మనం చూస్తున్నాం, ఇది పోయింది. అండ్ జేసీబీ అన్ని నీళ్ళలో కొట్టుకుపోయాయి. ఇంకా అక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళు అర్థం చేసుకోండి. సో ఏం కాదు, కింద వరద పారుతుంది, ఇక్కడ దాకా రాదనుకున్నారు. కానీ ఆ కొండ వాగుల్లోంచి దూసుకొచ్చిన ప్రవాహం అక్కడున్న వెహికల్స్ని, ఇళ్ళని అన్నిటినీ ధ్వంసం చేసేసింది. ఆ స్థాయిలో ప్రమాదకరంగా ఉంది ఉత్తరాఖండ్లో వాగులు, వర్షాలు, వరదల పరిస్థితి.